అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని తాడికొండ దగ్గర ఉన్నాము. ఈ తాడికొండ దగ్గర కొత్తగా ఒక కంపెనీ అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి టెక్సాస్ ప్రీకాస్ట్ అనే కంపెనీ. ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయినా సరే చాలా మందికి ఈ కంపెనీ గురించి అయితే తెలియదు. ఈ కంపెనీ ముందు ముందు అమరావతికి అయితే చాలా యూస్ఫుల్ అయింది. దాని గురించి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ప్రెసెంట్ ఈ కంపెనీ గురించి అయితే మీకు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే ఈ కంపెనీ ప్రెసెంట్ ఫేజ్ 1 నిర్మాణం కంప్లీట్ అయిపోయి బ్రిక్స్ కూడా రెడీ టు యూజ్ అయితే ఉన్నాయి. ముందు ముందు ఈ కంపెనీని అయితే విస్తరిద్దాం అనుకుంటున్నారు ఫేజ్ 2 ఫేజ్ 3 పరంగా. అది కూడా మీకు ముందు ముందు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ప్రెసెంట్ ఈ కంపెనీ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన బ్రిక్స్ కూడా అమరావతిలోని కొన్ని మెయిన్ యూనివర్సిటీస్ కానీ అవన్నీ తీసుకుంటున్నారు. అవి కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. టెక్సాస్ కంపెనీ వాళ్ళు టాప్ టైర్ లో ఉన్న జర్మన్ మేడ్ మిషనరీతో ప్రీకాస్ట్ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. అలాగే ఈ టెక్సాస్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవ్వడం వల్ల అమరావతి కన్స్ట్రక్షన్కే కాకుండా లోకల్గా ఉండే వెంచర్స్కి అలాగే అన్ని నిర్మాణాలకి ఈ కంపెనీ వాళ్ళు క్వాలిటీ బ్రిక్స్ అంటే రెడీ మిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అమరావతిలోనే ఏపీసీఆర్డీ బిల్డింగ్కి, హైకోర్టు ఎదురుగా ఉన్న ఒక క్యాంటీన్ బిల్డింగ్కి, ఎస్ఆర్ఎం దగ్గర నిర్మిస్తున్న టెంపుల్కి, ఇంకా ఎస్ఆర్ఎం విట్కి కూడా ఈ కంపెనీ వాళ్ళు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బ్రిక్స్ ఏంటో మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇదే కాకుండా విజయవాడ, గుంటూరులో నిర్మిస్తున్న కొత్త భవనాలకి, అలాగే రాయపూడి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర ఉన్న చర్చ్కి కూడా మెటీరియల్ సప్లై చేస్తున్నారు. అయినా కానీ ఇంత పెద్ద కంపెనీ ఉందని చాలా మందికి తెలియదు. ఈ కంపెనీ ఇప్పటికీ 60 నుండి 70 మందికి ఉపాధి అయితే ఇస్తుంది. ఇంకా ఫేజ్ 2 ఫేజ్ 3 కంప్లీట్ అయితే ఎంతమందికి ఉపాధి లభిస్తుందో ఆలోచించుకోండి. ప్రెసెంట్ వీళ్ళ కెపాసిటీ కూడా ఈ ప్రెసెంట్ ఒక డేకి ఒక షిఫ్ట్కి 25,000 బ్రిక్స్ వరకు తయారు చేసే కెపాసిటీ ఉందని అంటున్నారు. పేవర్స్ వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్ సింగిల్ షిఫ్ట్లో తయారు చేసే కెపాసిటీ ఉందని అయితే అంటున్నారు. అలాగే డెలివరీ కెపాసిటీ 30,000 వరకు డెలివరీ చేసే కెపాసిటీ ఉందని అయితే అంటున్నారు. ఇన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో 3 షిఫ్ట్లుగా కూడా రన్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఈ యూనిట్ని 3 షిఫ్ట్లుగా రన్ చేస్తే ఎన్ని బ్రిక్స్ తయారవుతాయో మీరు ఆలోచించుకోండి. పర్ డేకి ప్రెసెంట్ 50,000 బ్రిక్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీతో అయితే ఈ కంపెనీ రన్ అవుతుంది ప్రెసెంట్ అయితే. ఇంకా ఫ్యూచర్లో 2 ఫీట్ కర్బ్ స్టోన్స్, సాసర్ డ్రైన్స్, అలాగే ఇంకా అదర్ ప్రోడక్ట్స్ కూడా దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నారు. దీని ద్వారా ఏంటంటే గ్రీన్ ఈకో సిస్టమ్కి బాగా ఉపయోగపడింది. అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది కదా, వీళ్ళ మెటీరియల్ కూడా అమరావతికి అంతే ఉపయోగపడతాయి. అలాగే అమరావతి వైపు నుండి వచ్చే నార్త్ ఫేసింగ్ రోడ్లు కూడా ఈ తాడికొండ దగ్గరతో అయితే ఎండ్ అవుతాయి. N15, N16 రోడ్లు అయితే దగ్గరగా ఉంటాయి. అలాగే ఈ కంపెనీ తక్కువ సమయంలోనే ఎక్కువ క్వాంటిటీతో మంచి క్వాలిటీ మెటీరియల్ సప్లై చేసే కెపాసిటీ ఈ కంపెనీకి అయితే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ఒక మిషన్ వర్క్ ఎలా ఉండిద్దో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక మినీ జేసీబీ కంకర్ చిప్స్ ని ఒక స్టోరేజ్ మిషన్ బాక్స్ లో వేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీకు డీటెయిల్ గా ఆ స్టోరేజ్ మిషన్ బాక్సులు కూడా ఎలా ఉన్నాయో. 10mm, 12mm డస్ట్, ఆర్ శాండ్, ఎం శాండ్ అనేది ఉంది కదా, ఇవన్నీ ఒక క్వాంటిటీలో తీసుకొని ఒక మినీ లిఫ్ట్ ద్వారా పైకి తీసుకెళ్తే ఇక్కడ ఒక మిక్సర్ ఉండిద్ది. ఈ మిక్సర్ మిక్స్ అయిన దీంట్లో ఇక్కడ ఒక ఆపరేటర్ సిస్టమ్ లో ఎంటర్ చేసిన దాని ప్రకారం ఆటోమేటిక్ గా అక్యురేట్ గా మిక్సర్ ని కన్వర్ట్ బెట్ లోకి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ వెనకాల మీకు ఏదైతే ట్యాంకర్స్ కనిపిస్తున్నాయో ఏంటంటే సిమెంట్ ట్యాంకర్స్. ఆ సిమెంట్ ఈ కంకర్ మొత్తం మిక్స్ అయ్యి ఒక కన్వేర్ బెల్ట్ మీద అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు కన్వేర్ బెల్ట్ కూడా చూడొచ్చు. ఈ కన్వేర్ బెల్ట్ మీదుగా ఒక మిషన్ కి అయితే వెళ్ళింది. ఆ మిషనే మెయిన్ అన్నమాట. ఆ మిషన్ ఏంటంటే USA, UK బేస్డ్ మిషన్. ఆ మిషన్ లో ఇక్కడ మోల్స్ ఉంటాయి. ఆ మోల్స్ వల్ల ఏంటంటే అక్యురేట్ గా రాయి అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ఈ మిషన్ ద్వారా ఏంటంటే హైడ్రాలిక్ ప్రెస్ చేయడం వల్ల ఈ రాయి కూడా ఎక్కువ క్వాలిటీతో అయితే ఉండిద్ది. మాన్యువల్ గా చేసిన రాయి ఏంటంటే బబుల్స్ అవి ఉండడం వల్ల ఎక్కువ కాలం ఉండవు. ఈ ఏంటంటే హైడ్రాలిక్ ప్రెస్ చేయడం వల్ల ఈ రాళ్ళు ఎక్కువ కాలం అయితే ఉంటాయి. ఆ రాళ్ళని ఒక ప్యాలెట్ లో పెడతారు. ఆ ప్యాలెట్ లో కూడా ఏంటంటే ఒక మినీ ఫోర్క్ లిఫ్ట్ ద్వారా ఒక చోటుకైతే చేరుస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు ప్యాలెట్స్ కూడా ఎలా రెడీ అయినాయో. ఈ మినీ ఫోర్క్ లిఫ్ట్ ద్వారా ఏంటంటే ఒక ప్లేస్కి చేర్చిన తర్వాత అక్కడ 24 అవర్స్ అలాగే వదిలేస్తారు. 24 అవర్స్ తర్వాత ఏంటంటే వాటరింగ్ అనేది అంటే క్యూరింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ క్యూరింగ్ అనేది 15 డేస్ వరకు అయితే ఉండిద్ది. ఆ 15 డేస్ క్యూరింగ్ తర్వాత 20 రోజులతో మళ్ళీ ల్యాబ్ టెస్టింగ్ అయితే పంపిస్తారు. ఆ క్యూరింగ్ ఎలా చేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఈ క్యూరింగ్ అనేది మాన్యువల్గా చేయాల్సిన పని. ఇక్కడ ప్యాకింగ్ జరిగిద్ది, అలాగే క్యూరింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను ల్యాబ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ బ్రిక్ క్వాలిటీ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను టెస్ట్ చేసి.
అన్నమాట బ్రిక్స్ టెస్టింగ్ ల్యాబ్. ఇక్కడ బ్రిక్స్ క్వాలిటీ అనేది చెక్ చేస్తారు. నార్మల్గా బ్రిక్ క్వాలిటీ అనేది 7-8 స్ట్రెంత్ ఉంటే మంచి క్వాలిటీ ఉన్నట్టు. వీళ్ళ బ్రిక్ ఎంత క్వాలిటీ ఉందో మీరే చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ ఒక బ్రిక్ ని ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది ఒక డిజిటల్ ఇండికేటర్. ఈ డిజిటల్ ఇండికేటర్ లో టెస్ట్ చేస్తున్న బ్రిక్ ఒక డయామీటర్ ని క్రాస్ చెక్ చేస్తున్నారు. లెంత్, విడ్త్, డెప్త్ చెక్ చేసుకున్న తర్వాత ఈ ల్యాబ్ టెస్ట్ ని స్టార్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ల్యాబ్ టెస్ట్ స్టార్ట్ అయింది. ఈ కంపెనీ చెప్తున్న ప్రకారం ల్యాబ్ రిజల్ట్ 8 స్ట్రెంత్ ఉంటే బ్రిక్ మంచి క్వాలిటీ ఉన్నట్టు. ఈ కంపెనీ యూఎస్ఏ అండ్ యూకే మిషనరీ యూస్ చేయడం వల్ల వీళ్ళ బ్రిక్ 12 స్ట్రెంత్ మించి ఉంటుందని అంటున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను వీళ్ళ బ్రిక్ స్ట్రెంత్ ఎంత ఉందో కూడా. నార్మల్గా ఈ ప్రెజర్ మిషన్ ఏంటంటే ఒక దీనికి వచ్చిన తర్వాత ఆగిపోయింది, ఒక % స్ట్రెంత్ వచ్చిన తర్వాత ఆ బ్రిక్ కూడా బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయింది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఆ 12 మించి అయితే వెళ్తుంది. ఇక్కడ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఎక్కువగానే ఈ స్ట్రెంత్ అయితే ఉంది బ్రిక్ అయితే. ఇక్కడ ఒక 16.26 దగ్గరికి వచ్చి ఆగిపోయింది. బ్రిక్ కూడా బ్రేక్ అయింది. మీరు చూపిస్తాను బ్రిక్ బ్రేక్ అయింది కూడా ఎలా ఉందో. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రిక్ అయితే బ్రేక్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నేను అమరావతిలోని కొన్ని నిర్మాణాలకి వీళ్ళ బ్రిక్స్ ఏ బ్రిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను. టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న బ్రిక్ అయితే ఆల్రెడీ ఈ బ్రిక్స్ అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్లోకి అయితే యూజ్ చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ బిల్డింగే కాకుండా హైకోర్టు ఆపోజిట్లో ఒక నిర్మాణం జరుగుతుంది క్యాంటీన్. ఆ క్యాంటీన్లో కూడా వాడుతున్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విట్ యూనివర్సిటీ కానీ వాళ్ళు కూడా ఈ బ్రిక్సే యూజ్ చేస్తున్నారు. ఇవే కాకుండా చాలా కంపెనీస్ అంటే షాపూర్జీ, పల్లంజీ కానీ, ఎల్ఎన్టీ కంపెనీల వాళ్ళు కొటేషన్స్ అయితే వేసుకెళ్లారు వీళ్ళ దగ్గర నుండి. ఈ బ్రిక్సే కాకుండా వీళ్ళ దగ్గర పార్కులకి యూజ్ అయ్యే బ్రిక్స్ అంటే ఈ మోడల్స్, ప్రీకాస్ట్ మోడల్స్ చూడొచ్చు మీరు. ఈ మోడల్స్ అన్ని ఏంటంటే పార్కులకి, వాకింగ్ ట్రాకులకి, సైక్లింగ్ ట్రాకులకి యూజ్ అయ్యే మోడల్స్ ఇవన్నీ. ఈ మోడల్స్ కూడా డెమోస్ పీసెస్ అయితే పెట్టారు వచ్చిన వాళ్ళకి చూపించడానికి కోసం. ఈ మోడల్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో అయితే. నేను ఈ కంపెనీ ఇంకా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. phase 2, phase 3 నిర్మాణం కూడా. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.